హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ZAC00 తగ్గేదలా. సో గైస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే, బ్లాగ్ కాదు, మీ ముందైతే ఒక స్పెషల్ వ్యక్తి అయితే పరిచయం చేస్తాము. ఆ వ్యక్తి ఎవరో కాదు, చిన్నప్పటి నుంచి నా దోస్తు. అంటే మేము కలిసి 10th వరకు 9th 8th 7th 6th వరకు చదివాం. కానీ ఇప్పుడు కొంచెం ఇంటర్ కదా, ఇంటర్ మొత్తం 5 మంది. కానీ కొంచెం దూరం ఉన్నా, నేను దూరం ఉన్నా. నా పని హైదరాబాద్ ఉన్నా, అంటే వాళ్ళు దగ్గర ఉన్నాడు. వాడి కోసం ఈ రోజు అయితే వచ్చా. నేను వచ్చి చాలా రోజులు అయింది కదా, కలుద్దాము అంటే మీట్ అవుదాం, మాట్లాడుదాం, షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్లో హత్య చేశాడు. సో అక్కడ వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు మీరు కూడా చూడండి. ఆ తర్వాత పడవకండి, దగ్గర పరిస్థితి మాత్రం చూడొచ్చు ఇది. సో అలాగే ఇదైతే లావులు అయితే వెళ్ళిపోదాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ అని హీరో వచ్చాడయ్యో స్వామి హీరో. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ న్యూమా 00. చూసారు కదా ఎక్కడైనా ఇన్స్టాలోనే ఎక్కువ ఫేమస్ తెలుసు కదా మనం. సో 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 లాంగ్ మేము చాలా दोस्त मेरा दोस्त तू है मेरी जान. తర్వాత కలిసాము. సో చాలా రోజుల తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని చెప్పి అనుకుంటాము. ఎక్కడికి వెళ్దాం? నువ్వు చెప్పలే ఎక్కడికి వెళ్దాం? గోవా ఏమన్నా? గోవా? మనం ఎక్కడ నువ్వు గోవాకి వెళ్తున్నావు? మనం ఉంది బెంగళూరులోనే. గోవా గివా ఏం లేదు, కానీ ఎండలకు గోవా వెళ్ళాలంటే బండిలో దూల తీరిపోతుంది. మాస్తో పెట్టుకుంటే మాట తడిపోతే తినిగిపోద్ది. సో అందుకని చెప్పి ఈడొచ్చి సూర్యుడు అంటున్నా. సరే, సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. హాయ్ హాయ్ గాయసే మొత్తం కామెడీ కింగ్ నెల్లూరు. మనోడు చూపిద్దాం. యాక్టర్ మొన్న సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏంటి ప్లాన్? రాపూర్కి వెళ్ళిపోదాము. రాపూర్లో అంటే లైక్ లాస్ట్ టైం రాపూర్కి వెళ్ళున్నాం, కానీ వాటర్ కొంచెం బాగున్నాయి. సో ఇప్పుడు ఈ సమ్మర్ కి ఈ 40 డిగ్రీ సిచ్యువేషన్ లో ఎలా ఉంటుందో ఎండ అయితే చింపేస్తుంది ఈ రోజు. ఈ కలర్ నల్ల కలర్ అయిపోతే ఇంకా మనం స్నానం చేసిన 5 minutes కి లోపలంతా మళ్ళీ స్నానం అయిపోతాం. లోపల చెమట ఎట్టు పడుతుంది, మొత్తం లాగ్ అయిపోతాం. సో ఈ రోజు అయితే మనం రాపూర్కి వెళ్ళిపోదాం. లోపల ఏంటి స్పెషల్? రాపూర్ ఏంటంటే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ పైనుంచి పడుతుంటదా? పడుతుంది. అంటే అంటే కొంచెం రైనీ సీజన్, ఇంతకు ముందు వాటర్ పడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ మనకు తెలియదు. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. వెళ్దామా? లెట్స్ గో. థమ్స్ అప్. ఏమో వెళ్దాం. స్ప్రైట్ స్టింగ్. సో గైస్, ఇప్పుడైతే మేము బయలుదేరాము. అడుక్కునే వాళ్ళ లేరు కదా కలర్దల్లో. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సూపర్ మామా నువ్వా? అదే ఉన్నాను కదా, క్యూట్ గా ఉన్నావు. అదే మళ్ళీ అడుక్కునే వాళ్ళ ఉంటాయి. లేదు. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. బాగానే ఉంటారు ఏదో మాదిరిగా, ఒక మాదిరిగా. ఎండ అయితే ఎలా ఉంది తెలుసా? సూర్యుడు అంటే ఎలా ఉంటుందంటే, ఒక బాయిలర్ కొన్ని లోపలేసి కాలేస్తారు కదా, అలా ఉంది మన పరిస్థితి ఇప్పుడు. అలా ఉంది. ఇప్పుడు అయితే పెట్రోల్ బంక్ వచ్చినాము. ఫుల్ ట్యాంక్ అంత సీన్ ఉందా మనకి? మనకి ఎందుకండి, 100 200 కొట్టించుకుందాము. దొంగ చెప్పులు యాక్టర్ వాదన పిలుస్తున్నా.
Two hearts running wild. Yeah, the morning is the ఏమో వెళ్ళిపోతాం ఇప్పుడు. చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మార్నింగ్, ఇట్స్ టూ హాట్, చెమట పోటింగ్, టైమ్ ఇస్ బ్యాడ్, వెదర్ యూస్ టు పెడ్. ఏ తెలుగు లాస్ట్ లో జై హింద్. ఏం మాట్లాడామా ఇప్పుడు? అంగే అర్థం కదా నాకు. ఎండకి అర్థం కాక ఏదో మాడుతున్నాడు. అవునా? అసలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి అప్రాక్స్ గా ఒక 65 to 70 కిలోమీటర్స్ రావచ్చు రాపూరు. ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే మనకు అంత ఐడియానే లేదు. అసలు వాటర్ ఉన్నాయో లేదో కూడా మనకు అంత ఐడియా మనం లేదు. ఎందుకు వెళ్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు రామ్మంటే బాగుంటది అందుకని చెప్పి. ఫ్రైడే యాక్చువల్ గా మార్నింగే బయలుదేరాల్సింది, మధ్యాహ్నం ఇంత ఎండ ఉంటుంది. అవును, నేను చెప్పా అది వీడి వల్లే లేటు. వీడి వల్లే అసలు లేట్ మొత్తం. ఒప్పుకుంటా లేరా? ఒప్పుకోరా? ఒప్పుకో. ఎదవా అంటే ఏ ఎదవా భరించలేడు సార్. న్యాయమా? ఓకే. న్యాయము అన్యాయము అన్ని మేమే మాట్లాడుకోవాలా. సరే ఇప్పుడు తీసే. ఇప్పుడు ఏంది విషయం? ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 65 to 70 ఉంటుంది. 70 ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఆడ వాటర్ ఉంటాయో మనకు అంత ఐడియా లేదు. ఇంకా లోపలికి ఒక 2-3 కిలోమీటర్స్ నడవాలి. లాస్ట్ టైం వాటర్ ఉన్నాయి, పడతా ఉన్నాయి. మేబీ వాటర్ ఉండొచ్చు, బట్ పడుతున్నాయో లేదో డౌట్. సరే బ్లాక్ చేయకుండా నేరుగా వెళ్ళిపోదాం guys. వెళ్ళిపోదాం. The sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. We're gonna be two hearts running wild. సో గాయస్, మీరు రాపూర్ ఎక్కడ అనుకుంటున్నారేమో. అది ఎక్కడ కాదు, మన నెల్లూరు డిస్టిక్ లోనే రాపూర్ ఉండేది. అసలు నాకు కూడా తెలియదు రాపూర్ కరెక్ట్ ప్లేస్. ఇది ఈ పెద్ద మనిషి చూసు బ్రో ఈజ్ గయింగ్ ఎండ. ఎక్కడ ఎండదా? ఓదు ఎండ. మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. చెప్పేలాగా ఉన్నాను రా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ మావా? ఇక్కడ నుంచి ఇంకో మ్యాక్స్ ఇంకో 30 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఉండొచ్చా? ఉంటుందా? ఉండొచ్చు. ఒరే బాబు నీళ్ళిరా నువ్వా? చచ్చిపోయేలాగా ఉన్నా నేనా? ఎండకు దోలు తీరిపోతుంది. నువ్వేరా ఉన్నావు ఇంకా? ఇక్కడ నుంచి ఇంకో 30 కిలోమీటర్స్ ఉండొచ్చు. అక్కడ నుంచి ఇంకో 2-3 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. వాక చచ్చిపోయేలాగా నువ్వు ఇంకా పక్కన రాపూర్ అంటే పక్కనేమో అనుకుంటా నేను. పక్కనే ఏడంటే ఏడే. ఇటుతో కొంచెం ఇటుల్ని దాటి దింగాడు బండి. ఆడ నీళ్ళు వస్తున్నాయో రావట్లేదు మనకైతే ఎవరు చెప్పలేదు సమాచారం. మనం వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా? వెళ్దాం. పాండి దశ వెళ్దాం. నా వల్ల కావట్లేదు. పాండిచేరి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎదవా. పోదాం గాయస్ అంటున్నా. ఓకేనా? పదండి పోదాం పైకి. Yeah, the morning is the afternoon. We lay awake and సో గాయస్, మేమైతే రాపూర్ ఎంట్రీ అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళాల్సిందే మనం. దిగా రాపూర్ ఇంకో 2 కిలోమీటర్. ఇంకా 2 ఉంది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. నువ్వు గుద్దేయి పడిపోవాలి మనం. రాపూర్కి వచ్చాం గైస్. ఇంకా 2 కిలోమీటర్స్. ఫైనల్లీ రాపూర్కి వచ్చేసాం మేము. చూడండి ఎలా అయిపోయారు చూడండి. నా కలర్ ఇంకో కలర్ వచ్చింది తెలుసా మీకు? అర్థమవుతుందా? రంగులు మారుతున్నాయి ఊసరి వెళ్ళి మాదిరి. వాటర్ ప్యాకెట్ చూసావా? ఇది లేకుంటే ఇంకా బలైపోతాం మేము. ఆడికి వెళ్ళి మేము కోతికి బిస్కెట్ కొంటున్నాం తెలుసా? బిస్కెట్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న టైగర్ చూడండి. ఇది పరిస్థితి. కడుగుతూనే ఉండే బంటి నీ వాటర్ ప్యాకెట్స్ లేవా ఏంటి? laugh so loud as the hours pass. ఏం చేస్తున్నారు ఇక్కడ?
అన్నయ్య మేము వాటర్ పాలకి వెళ్దామని ఆగాము. అది ఎవరు అది? ఏ బాబు లే. వీడియో కాదు. ఇస్తున్నా బ్రో. అయ్యయ్యో నేను ఇస్తా, ఓకేనా? బ్యాక్ సైడ్ వెనక మళ్ళా స్కోప్ పెట్టు. నాకు పడిపోతుంది వీళ్ళు చేసే పనులకి. నువ్వు నేను ఫ్రెండ్స్, ఓకే? రండమ్మా, రండి 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 రండి. నువ్వు నేను ఫ్రెండ్స్. అది కాదు, చూసు జాగ్రత్త చదువుకుంటే బాగుంటాం. చదువుకుంటే పక్కలేకో డేరే మేరే బెట్టే. నా దగ్గర ఏం లేవు, అయిపోయి లేవు, ₹1 లేవు. బాయ్ బాయ్. మాజా ఎవరు ఇవ్వండి. అది ఫామ్ లో ఉంది ఫ్రెండ్, అది ఫామ్ లో ఉంది ఫ్రెండ్స్. ఎవరిని రానిట్లా ఫ్రెండ్స్. అది అవి నోట్లో ఇంటిని పెట్టుకునేది దొంగతనం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేస్తుంది. నా బట్ట ఆ నోట్లో చూడు ఎన్ని ఉన్నాయి అసలు. భోజనంబు వింతైన వంట. ఏయ్ చకీర్ చూడడానికి ఎట్టుంది తెలుసు అదే. సో గైస్ ఇదేనండి దారి, ఇదే వెళ్ళాలి వాటర్ ఫాల్ కి. కింద పెడతామంట బండి. ఇప్పుడు ఎట్లా తిప్పిందని ఎన్ని మనం ఉంటుంది కదా. గట్టిగా వేసే అది ఇంక రాకూడదు, రాకూడదు. ఫస్ట్ పాయింట్ కి రా, ఫస్ట్ పాయింట్ కి రా. ఎన్ని కిలోమీటర్ గాయస్? 2-3 కిలోమీటర్స్. అబ్బా దూలో తీరిపోతుంది ఇక్కడ నుంచి. వచ్చింది గొర్రె. Do it all again. We wanna chase the night, wanna dance to the light. సో ఇంకా చూసుకున్నట్టయితే చెప్పు. పోతానే ఉండాలి నడుచుకుంటా. 2-3 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, మా మొక్కలు చూడగలరా ఫ్రెండ్స్. మొత్తం ఇంకా 2-3 కిలోమీటర్స్ మొత్తం రాళ్ళు గీళ్ళు. రోడ్డు బానే ఉంటది, పీస్ గానే ఉంటది. ఇది వాకింగ్ యాడ్ చేసి మన వెళ్ళిపోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చేసుకోవచ్చు మేము. బాగుంటుంది చూడండి అసలు ఆ ఫొటోస్ గీటోస్ నీట్ గా తీసుకోవచ్చు ఇక్కడ. చూడండి అసలు ఆలోచన. మెత్తగానే ఉంటుంది కింద, మొత్తం నీట్ గా ఉంటుంది దారి. రే అవి వస్తే సంగతి మన పులిలు టైగర్లా అవి వస్తే వాటికి పొల్లులు టైగర్లు రెండు ఒకటే నాయన జాకీర్. అయ్యా మీరు భయపెట్టబాకండి సామె. సౌండ్ గీ ఉండను పుచ్చబడి బాబు. అందుకే కలతలే చేయాల. భయం కనిపించదు కంట్లో కలతలేస్తే. Pulls dust from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna. సో గాయస్ చూసారు కదా, ఇది ఏందనుకుంటున్నారు? గుడ్డే ఇది, కానీ ఇక్కడ అడవి కదా, అడవిలో దారి మర్చిపోతారని రూట్ తెలియదు అని చెప్పి. సో ఇట్లా అడవి కదా మొత్తం ప్లేస్, రూట్ తెలియదు అని చెప్పి ఇట్లా క్లాత్స్ కట్టుంటారు అక్కడక్కడ. అది చూసుకుని మనకి బేతాలు చూసుంటారు మీలో చాలా మంది. బేతాలు వెనక బిస్కెట్లు వేసుకొని వస్తా ఉంటాడు. అంటే వెనక్కి వెళ్ళినప్పుడా తింటా ఉంటాయి అన్ని. అలాగేందంటే ఇట్లా గుడ్డ కట్టేశారు, పీస్ గా మనం దారి ఇబ్బంది లేకుండా వచ్చేయచ్చు. గుడ్లు ఉంటాయి అవి కానీ మర్చిపోతే ఇంకా అస్సాం అందరం. అవి కానీ మర్చిపోయారంటే కొండల్లో బేర్గిల్స్ అయిపోతారు. సో నేను సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న రాపూర్ లో అయితే ఉన్నాను. తెలియదు మనకి. వెళ్తున్నాను, సో అది ఇంకా దొరకలేదు. దొరికేదాకా వెతకాలి. సో గాయస్ చూసారా ఈ లొకేషన్? ఇంత ముందు ఇక్కడైతే ఫుల్ వాటర్తో ఎయిర్, ఆ వాటర్ లేదు. మాకైతే చెమటలు అయితే కారిపోతుంది కింద నుంచి పైదాకా. ఆ మనిషి ఆడికి నడుచుకుని వెళ్ళిపోతున్నాడు గాయస్. ఆ మనిషికి ఎంత ఓపిక ఉందో. అరే క్యావ్ ఏ భగవాన్ ఏంటది? చూసారు కదా గాయస్, ఇక్కడ రాయలు గీలు. ఇక్కడికి వచ్చేప్పుడు అయితే షూస్ వేసుకున్నాండి గాయస్. మామూలు చెప్పులు అయితే వద్దు ఇక్కడ. మామా ఇంకా ఎంత దూరం మామా? చెప్పులు వేసుకొని వచ్చారంటే మాత్రం పోయినట్టే చెప్పులు. అదిగో కానీ క్రాక్స్ కానీ ఏమన్నా ఉంటే ప్రిఫర్ చేసుకోండి.
చెప్పులు వేసుకొని వచ్చారంటే మాత్రం లాగ్ అయిపోతారు. మొత్తం రాళ్ళు విరిగిపోతాయి మొత్తం రాళ్ళు చూస్తున్నారు కదా. ఇదంతా వాటర్ ఉండేటి ఇంతకు ముందు, మొత్తం వాటర్ లేదు కాబట్టి మొత్తం పోయింది. 40 degrees ఉంటే ఆడుంటాయండి నీళ్ళు. పిండేశారండి గాయస్. సో గాయస్ ఇంత చూసారు కదా క్లాత్, అక్కడ ఒక క్లాత్ ఉంది రెడ్ క్లాత్, అంటే రండని. వస్తున్నారా? అది గుడ్డ కాదు, అది క్లాత్. ఇలాగ ప్రతి దగ్గర కట్టుంటారు గాయస్ క్లాత్. ఈ చూసుకుని మనం అప్పుడు మొహం తుడుచుకుంటాను. ఏంటి తింపకుండా వచ్చేయాలా? చాలా ఉన్నాయి కదా. ఒక పని చేయమా, ఒకటి ఇప్పుకుంటా వెళ్ళిపోతాం మనం. ఎందుకు గుడ్లు కుట్టించుకుందామా? ఏం చెప్పావురా? అర్రే వేసేసావు, ఫీల్ అయినట్టున్నాడు. సో గాయస్ ఇది రాపూర్ దగ్గర ఉన్న సిద్ధిల కోనాని వాటర్ ఫాల్స్. వస్తున్నా. సో గాయస్ ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఒక వాటర్ ఫాల్స్ తెలీదు, మా ఫ్రెండ్స్ అయితే ఫాలో అయిపోతున్నా. ఎక్కడ తీసుకుని వెళ్తున్నా నాకైతే అర్థం కావట్లేదు, కింద పైన అయిపోతున్నా. ఏంటి ఇక్కడ మొత్తం కాల్ చేస్తున్నారా? మొత్తం అసలుకి ఉంటారు కదా కొంతమంది చిల్లర అవును ఉంటారు కొంతమంది. అసలు ఫారెస్ట్ ఎట్లుంటది చూడండి, ఎంత గ్రీన్ ఉంటది. అడిగి మొత్తం కాల్ చేసి ఉంటారు, మొత్తం ఎలిగేసింది. మా వాళ్ళు ఎవరు దొరకాలి అసలుకి, పోలీసు వాళ్ళకి దొరికితే. చమ్మా చెక్క అడవిని ప్రేమించాలి గాయస్, ఇలా కాల్చకూడదు. నువ్వు ఆగరా బాబు, పైనుంచి కడుతున్నా నీళ్ళ గ్లాస్ లో పట్టుకుంటా నేను. మా ఇంకా ఎంత దూరం మావా? వచ్చేసా నువ్వు తీసుకుని వెళ్తాను. ఇంకా తీసుకెళ్ళిపోతా, రాజంపేటకి తీసుకెళ్ళిపోతా. అమ్మమ్మ ఎక్కడికి మామ? అయిపోయింది సీన్, అయిపోయింది మామ. అది నువ్వేమో హరేబియన్ గుర్రం ఉంటుంది, గుర్రం ఇలాంటి వెళ్తున్నాడు ఆయన. అయితే చచ్చిపోయేలాగున్నాడు మామా. ఆ బోర్డు ఏంది? వచ్చేసాము. ఈ బోర్డు ఏం లేదు, ఈ కోళ్ళ జలపాతం చాలా లోతైనది. దయచేసి ఈత రాని వాళ్ళు, చిన్నపిల్లలు మరియు ఇచ్చట వచ్చిన వారు అప్రమత్తంగా ఉండవాలి. ఉంటుంది ఇది, చూసుకున్నాండి గాయస్. ఎవరైనా వచ్చి ఇక్కడికి వాటర్ దిగేటప్పుడు చిన్నపిల్లలు అయితే పంపివ్వకండి గాయస్. పెద్దోళ్ళు ఆంటీలు అంకులు అయితే దిగండి, ఎందుకంటే ఈత రాదు కదా పిల్లలకి. సో గాయస్ వచ్చేసే మీకు కొంచెం లేదు, ఇంకా ఒక 10 kilometers అంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లేదులే గైస్ వచ్చేసాం. 10 kilometers చెప్పాను బ్రో నేను. ఇంతకు ముందు అయితే వాటర్ సౌండ్ 7 నుంచి ఇంకా ముందాకే వినిపిస్తా ఉండేది. ఇప్పుడు వాటర్ సౌండ్ వినిపించలేదు. వాటర్ ఉన్నాయో ఎండిపోయినాయో, వాటర్ లో ఉండాలని నేను కోరుకుంటున్నా గైస్. వాటర్ యాక్చువల్గా అయితే పోయినసారి నేను వచ్చినప్పుడు ఇదంతా నడుచుకుని వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చూడండి అంతా ఎండిపోయింది. ఎంత పెద్ద కొండ తెలుసా? ఎత్తేమంటావా? ఎవడంట నిన్ను ఎత్తుకుంది. పక్కన ఎడుకోనా నువ్వు? జతామునా? I take it bro. వాటర్ లేదా? బోయా మోసం. గాయస్ మేము ఏదో అనుకుంటే ఏదో జరిగిందా? వాటర్ కదా చూపిస్తానండి. దోన్ వాటర్ చూసారా? వాటర్ ఫాల్స్ ఇదే. ఎండాకాలం కాబట్టి వాటర్ లేవు, డ్రాప్స్ పడుతున్నాయి. ఆ పై దాకుండే నీళ్లు ఇంతేనా వెళ్ళిపోయినాయి. సో గాయస్ ఇక్కడ వాటర్ ఉందని వచ్చాము, కానీ వాటర్ లేదు, ఏం చేయలేము మనం. పైనుంచి రావాలి వాటర్. ఫోన్ చేసా, వాటర్ వస్తుంది. ఇదండి వాటర్. హోయ్ యుద్ధం ఇక్కడ ఆపండి. కానీ వ్యూ అయితే బాగుంది, సూపర్ వ్యూ అయితే బాగుంది, కానీ ఇప్పుడు సీజన్ కాదు కదా ఇది. సో గాయస్ చూసారు కదా ఇది ఎంత పెద్ద కొండ ఉందో, అంతేగాని లోపల కూడా అంతే లోతుంది. అందుకోసం చిన్నపిల్లలు ఇక్కడ రాకూడదు, కానీ అంత దూరం పంపిరు. ఇక్కడ ఎక్కడ కూడా కట్టేస్తారు తాడు, అక్కడి వరకు రావాలి. ఫ్రెండ్స్ అక్కడ గుడి కూడా ఉంది, చిన్న గుడి కూడా ఉంది అక్కడ. సిద్ధేశ్వర కోన ఇదా? ఆ గుడి కొంచెం ఫేమస్ ఇక్కడ. ఆ గుడి కోసమే వస్తారు చాలా మంది వరకు.
పైకి వెళ్ళేదానికి దారి ఉందా? ఉంది. ఏ పక్క నుంచి? సైడ్ నుంచి ఉంది, మనకు అంత ఐడియా లేదు. ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ మనకు అంత ఐడియా లేదు. మనకు తెలిసింది ఇది ఒకటి. కానీ లోత్ మాత్రం ఈ హైట్ ఉందా? లోత్ మాత్రం ఈ హైట్ ఉంది ఈ కొండ. ఇది ఎంత హైట్ ఉందో కానీ అట్లా కనిపించలేదు అసలు. అంటే కనిపి అంతే కొండల్లో ఉండే దాన్నే వాటర్ ఫాల్స్ అంటారా బాబు? అరే మామ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. ఒకసారి నువ్వు పోయిరా. ఏందిరా వాడిని పంపి మా వాడు ఏదో రెడీ అవుతున్నాడా? ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను రీల్స్ ఇస్తున్నాడు బ్రో ఈడు, నువ్వు ఆపే బ్రో ఒకసారి. సో గాయస్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటే నార్మల్ చూసేదానికి రీల్స్ చేసుకున్నానికి వచ్చాము. కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ లేదని కొంచెం మూడ్ ఆఫ్ అయ్యాం. అదే వాటర్ లేదు, సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదేడా? లేదు. మా అక్కడ ఎవరు మా అంత ఇంటెలిజెంట్ గా రాసాడు పేరా? అతను నాకు తెలిసి గొప్ప ప్రేమికుడు అయి ఉంటాడు. అయ్యో మనకన్నానా? లైలా మజ్ను దాని ఫాదర్ అండ్ మాదరుడు. జెస్సీ చిన్ని రైట్ హ్యాండ్ అవసరనా? కొరకతారా నాయనయ్యా, నువ్వు గమ్ముకుంటు సామె. కొరికించుకోవాలా? వ్యూ అయితే చూసారు కదా, బాగుంది, నచ్చిందా మీ అందరికి? పిచ్చి పిచ్చికి నచ్చింది నాకైతే. వేరే లెవెల్. వాటర్ అయితే లేవు, అదొకటే అప్సెట్. అంతే. సో ఎండాకాలం కాబట్టి 40 degrees ఉంది ఎండ, మొత్తం ఎండిపోతుంది. మాకు ఎండిపోయింది, మాకైతే కారిపోయింది బాగా. వాటర్ ఫాల్ జరుగుతుంది నాకైతే. సో మీరు కూడా ఎప్పుడైనా వీకెండ్స్ లో ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే కొంచెం వానలు పడినప్పుడు కొంచెం తెలుసుకొని వచ్చారంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో వీకెండ్స్ లో ప్లాన్ చేసుకుంటే అదిరిపోతుంది అంతే. సో గాయస్ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ అని, మొత్తం వాడి కోసం చేసి 4 రోజులు అయితే మేము కలిసాము కాబట్టి బాగా ఎంజాయ్ అయితే చేసాము. కానీ ఇక్కడ వాటర్ ఒకటే మిస్ అయింది, అది డిసప్పాయింట్ అయిపోయాం అంతే. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. సో ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాం. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో సీ యూ. బాయ్.